మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరియ రాజైన సీహోను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగోను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకులైన ఇశ్రాయేలుకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకము చేసుకును. ఆయన కృప నిరంతరముండును. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల మండలి దయగల మాటలు ఇదిగో నా తండ్రి నూతన సంవత్సరం మమ్మల్ని కలిగించి గడిచిన కాలానికి మమ్మల్ని కాచి కాపాడి రానున్నటువంటి సంవత్సరంకు రానున్నటువంటి రోజులకు తండ్రినైనా మీరు మమ్మల్ని సిద్ధపరిచి మీ యొక్క రాజ్యంలో మాకు స్థానం ఏర్పరచుకున్నారని మేము దృఢముగా నమ్ముచున్నాం ప్రభు. కాబట్టి ప్రభు ఈ దృఢం వచ్చినట్టు మాకు వాళ్ళకి ఎన్నుకున్నట్టు వారిని అందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ సన్నిలో ఆది నుంచి అంతం వరకు మీరే దయా మహిమ ఘనత వహించి ఈ యొక్క కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు ఘనంగా నడిపించడానికి శక్తిని ప్రసాదించి సంఘాన్ని మరింత నామంలో కూడా వచ్చినట్టు మీ అందరికి కూడా శుభాభివందనములు, నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆదివారపు ఆరాధనకు అలాగనే నూతన సంవత్సర మొదటి దినము జనవరి మాసము మొట్టమొదటి దినపు ఆరాధనకు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి స్థానిక సంఘ కాపరి దైవజనులు రెవరెండ్ క్రిస్టోఫర్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు, ఆ సంఘ కమిటీకి మరి సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ఈరోజు రెండు ఆశీర్వాదములు. మొదటిదేమో ఆదివారపు ఆరాధన, రెండవది నూతన సంవత్సరపు మొదటి దినము. ఎంత శ్రేష్టమైన దినము ఈ దినం. రెండు దినములు ఒకే రోజు వచ్చాయి. మరి కనుక వాక్యమును శ్రద్ధతో విందాం. మీకు వాక్యము తెలియదని కాదు, నాకు మాత్రమే వాక్యం తెలుసని కాదు, మనందరము కలిసి చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ధ్యానిద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వరకు చదవగా విన్నాం. మరొకసారి మీ కొరకు నేను ఈ వాక్య భాగమును, ఈ లేఖన భాగమును చదువుతున్నాను. దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి గారికి, తోటి దైవజనులు రాజేంద్ర ప్రసాదయ్య గారికి, సంఘ పెద్దలు కమిటీ వారికి, స్త్రీలకు పురుషులకు నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే గడిచిన సంవత్సరం మనం దేవుని రక్షణ హస్తాల్లో భద్రపరచబడ్డాం, దాచబడ్డాం. తిరిగి ఈ సంవత్సరాన్ని మనం చూడగలిగాం. అందుని బట్టి మనం అందరము దేవునికి స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. చిన్న గ్రీటింగ్స్ 5 minutes 7 minutes ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11, 12 వచనాల్లో మీరు చదవద్దు. అక్కడ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనకిచ్చిన దేశం మీద ఆయన కన్నులు ఉంచాడట, నిలిపాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో రచించిపోయే కాలం మరించు యేసునామం సంతోషించు ఈ నవోదయం.